యూదా బెన్యామీన్ గోత్రాల వాళ్ళు ఉంటారు. అయిపోయిన తర్వాత సాగుతూ ఉంది పరిపాలన. ఈలోపు అక్కడ రాజుగారు కొడుకుని రాజుగా చేశారు. అతని పేరు ఇష్బోషెతు. ఇంచుమించు ఇక్కడ దావీదు అక్కడ అతను 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అక్కడ రాజు యొక్క కుమారుడైన ఇష్బోషెతుని అతని సైన్యాధిపతులు చంపేశారు. ఎవరో కాదు, అసమ్మతి వర్గం. అర్థమవుతుందన్నమాట. దీనికి కూడా చాలాసార్లు చెప్పాను, రాజకీయాల్లో నావాడు నీవాడు అన్న తమ్ముడు అక్క చెల్లి ఏముండో, పదవి కావాలి అనుకున్నవాడు ఏదో విధంగా చంపేస్తూ ఉంటాడు. పదవీకాంక్ష చాలా ప్రమాదకరమైందని కూడా మీకు చెప్పాను నేను చాలా విషయాలు. కొన్ని ప్రస్తావించుకున్నాం కూడా మన లోకంలో. అక్కడ ఇష్బోషెతు అనేటువంటి రాజుని చంపేసి అతని తలను తీసుకుని దావీదు దగ్గరికి వచ్చారు ఆ సైన్యాధిపతులు. వాళ్ళ ప్లాన్ ఇంకేముంటుందో. దావీదు వెంటనే ఆలోచించాడు, రాజుని పడుకున్నవాడిని చంపేస్తారు. వాళ్ళు నిద్రపోతున్న రాజుని చంపేశారు, సొంత సైన్యాధిపతులు. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు వీళ్ళు నా దగ్గర నాకెంతవరకు క్షేమం అనేది ఆలోచించాడు. అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ చేయరని గ్యారంటీ ఏంటి? మీరు ఎప్పుడైనా సరే ఇదే నేర్చుకోవాలి. మన బైబిల్ ఏమి నేర్పుతుందంటే, ఒక తేడా మనిషి ఎక్కడైనా తేడానే, అది స్త్రీ అయిన పురుషుడైనా, ఒక తేడా మనిషి ఎక్కడైనా తేడానే. ఇప్పుడు ఇష్బోషెతు రాజుని చంపేసి, సొంత రాజుని చంపేసి ఆ తలను తీసుకొచ్చి, నీ శత్రువుల యొక్క తలను మేము ఛేదించుకొచ్చేస్తాం, నీకు ఇంకా అడ్డు లేదు, ఇదిగో మేము తీసుకొచ్చేస్తాం అన్నారు. దావీదు వెంటనే ఆలోచించి, ఒక తప్పు చేయనటువంటి రాజుని, నిద్రపోతున్నటువంటి వ్యక్తిని చంపేయటం ఇది అన్యాయం కదా అని చెప్పి వెంటనే వాళ్ళిద్దరిని చంపించేస్తాడు రాజు, ఎవరో దావీదు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చి, బాబు ఇశ్రాయేలీయులకి నెక్స్ట్ రాజు నువ్వేనని దేవుడే చెప్పాడు, పరిస్థితులను బట్టి నువ్వు పారిపోయావు కనుక, అంటే నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన రాజుని బట్టి నువ్వు వెళ్ళిపోయావు కనుక, ఇప్పుడు రాజు చనిపోయాడు, అతని కొడుకు చనిపోయాడు కనుక ఇశ్రాయేలీయులు నువ్వే రాజుగా ఉండాలని దావీదు దగ్గరికి వచ్చి నిబంధన చేస్తే, అప్పుడు దావీదు వాళ్ళతో నిబంధన చేశాడు. అక్కడ పట్టాభిషేకం జరిగింది. ఇంతవరకు తెలుసు కదండి అందరికైనా, దేవుడి స్తోత్రాలు. పట్టాభిషేకం చేస్తారు. ఇది 5వ అధ్యాయంలో మనకి ఈ విషయాలన్నీ రాసి ఉంటాయి. తర్వాత ఇతను రాజుగా ప్రతిష్ఠించిన తర్వాత దేశంలో యెబూసీయులు నివాసంగా ఉన్నారు. యెబూసీయుల ప్రాంతమైనటువంటి సియోను పర్వతాన్ని పట్టుకున్నాడు ఇతను. గడిచిన వారం మన వర్తమానం అది. సియోను పర్వతం అంటే యెబూసు అనబడినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ అంటే వాస్తవంగా చెప్పాలంటే దావీదు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలో. ఒకసారి ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలు అన్నీ కూడా ఈయన్ని రాజుగా ప్రతిష్ఠించిన తర్వాత 30 సంవత్సరాల వయసులో ఇతను రాజు అయ్యాడు. చదవండి ఒకసారి. యెబూసీయుల దేశములో నివాసులై ఉండగా, యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. 7వ వచనం అన్నమాట అండి మనం చదివింది. యెబూసు అనబడిన ప్రాంతాన్ని కైవసం చేసుకుంటాకి ఎవరో దావీదు వెళ్ళాడు సైన్యాన్ని తీసుకుని. వేరండి జాగ్రత్తగా, ఇది కొండ జాతీయులు అని, కొండల మీద ఉండేవాళ్ళు అనే విషయం కూడా వాళ్ళ యొక్క నైసర్గిక స్వరూపాన్ని మీకు చెప్పాను నేను. ఆ కొండలు ఉండే ప్రాంతం ఎలా ఉంటుంది. దావీదు 23వ కీర్తనలో ఉండేటువంటి చరణాలు
ఎలా రాయగలిగాడు అనేటువంటి విషయాలు కూడా సందర్భాన్ని చెప్పాను, మీకు గుర్తుంది కదండి. గాఢాంధకారములో నేను తిరిగినను, నేను ఇలా భయపడుతున్నాను. ఆ పదం ఎందుకు రాశాడంటే చెప్పాను మీకు నేను. ఇశ్రాయేలు దేశంలో ఈ ప్రాంతంలో సూర్యకాంతి ఇంచుమించు 1.5-2 గంటలు ఉంటుంది అంతేనండి. ఉదయం సూర్యుడు ఉదయించిన వీళ్ళ మీద కాంతి పడటానికే మిట్ట మధ్యాహ్నం అవ్వాలి. పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు. ఆ నిట నిలువును వచ్చిన తర్వాత కొద్ది నిమిషాలు కనపడతాడు. ఆ గంటన్నర తర్వాత మళ్ళీ చీకటి పడిపోద్ది వాళ్ళకి. ఇంకా వెలుతురు ఉండే ప్లేస్ టైం చాలా తక్కువ, ఇంకా ఎక్కువ గాఢాంధకారం వాళ్ళకి, చీకటి. కనుక అక్కడ దావీదు అలాంటి ప్లేసుల్లో గొర్రెలు మేపుతూ ఉండేవాడు. అక్కడే సింహము గొర్రె పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే పోరాడి గెలిచినటువంటి ప్లేసులు కూడా అవే. ఆ సందర్భంగానే 23వ కీర్తన రాశాడు. అమ్మా, నా మాట మీకు అర్థమవుతుంది కదండి అందరూ కూడా. ఆ సందర్భంగానే గొర్రెను సింహం ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దాని నోట నుంచి, సింహం నోట నుంచి గొర్రె పిల్లని కాపాడిన సందర్భములో 23వ సంకీర్తన సుమారు 16వ ఏట రాశాడు. ఎవరో దావీదు. సుమారు ఆ మాట, ఆ కీర్తన చెప్పింది కూడా గొర్రెతో చెప్పినటువంటి ఒక కీర్తన అది. యెహోవా నాకు కాపరి, నాకేమవ్వదు అని దాంతో చెప్తున్నాడు. అది చాలా అద్భుతమైన సంభాషణ, చాలాసార్లు వివరించాను మీకు నేను అది. సరే, మనం ఇక్కడికి వచ్చేస్తే, మళ్ళీ మెసేజ్ కాడికి వచ్చేస్తే, మనం దావీదు యెబూసీయుల ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టణం లోపలికి దావీదు రాకుండా కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని పొలిమేరలో నిలబెట్టేస్తారండి. దావీదు లోపలికి వెళ్ళి వాళ్ళని హతమార్చి దేశాన్ని స్వతంత్రించుకుంటే ఒకవేళ అది అపకీర్తిగా మిగిలిపోద్ది. ఒక యోధుడు కుంటోళ్ళని, గుడ్డోళ్ళని చంపేసి పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటే చరిత్రలో ఎలాంటి పేరు ఉంటుంది? ఎంత గొప్పోడు, ఎలాంటి పని చేశాడంటే అని ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. ఇదే సందర్భం గొలియాతు దావీదుల యొక్క యుద్ధంలో గొలియాతు పలికింది అదే. నువ్వు చాలా చూస్తే చిన్న బాలుడు, నువ్వు నీతో ఇటు యుద్ధం చేస్తే నాకు చిన్నతనం, అది నువ్వు వెళ్ళిపోయి బోతిని పడుకోరా అన్నాడు. అక్కడ చెప్పాలంటే అలాంటి అర్థం వచ్చింది కదమ్మా. నువ్వు వెళ్ళిపోరా బాబు, నీతోటి యుద్ధం చేయను అన్నాడు. దావీదు అంటాడు, యుద్ధ స్థలానికి వచ్చి రణస్థలానికి ఇలాంటి పిరిగి పంతమైన మాటలు పలకటం కరెక్ట్ కాదు. నేను చిన్నపిల్ల పెద్ద పిల్ల ఉన్న తర్వాత కూడా ఎవడు పెద్దోడు ఎవడు చిన్నోడు తర్వాత వెళ్తుంది, నీకు దమ్మేమనుంటే కాసుకోరా అని చెప్పేసి రెచ్చగొట్టేశాడు. ఎవరిని? గొలియాతుని. వాడికి ఇంకా వాడు నన్ను, ఇంత దున్నపోతులా ఉన్న నన్ను చెప్పాలి, ఇంత కేసు కొట్టుగాళ్ళ ఉన్నటువంటి వీడు నన్ను ఇంత మాట అంటాడా అని చెప్పేసి కోపం వచ్చేసి అక్కడ ఉండే బండరాళ్ళను లేపేసి దావీదు మీదకి నెట్టబోయాడు. అదే వాడి మైనస్. మీకు అర్థమైందా? బండరాళ్ళను పైకి లేపినప్పుడు అడ్డంగా దొరికేస్తాడు దావీదుకి. చేతులు ఏముంది, ఇంకేం చేస్తాడు? ఒరిసెల్లో రాయి పెట్టి మనోడు కనీసం చేతిలో రాయి లేకపోతే ఏదో విధంగా కాసుకుందుడు, డాలు పట్టుకునో దేని పట్టుకునో కాసుకుందుడు. చేతిలో ఎప్పుడైతే బండరాయి ఉందో అడ్డంగా దొరికేస్తాడు. అంతే. సరిగ్గా మూమెంట్ చూసి కొట్టాడు, నుదుటిలో రాయి దిగిపోయింది, పడిపోయాడు, బోర్ల పడిపోయినటువంటి అతన్ని దావీదు గొలియాతు వరలో ఉన్న కత్తిని తీసి గొలియాతు తలని నరికి, తన కత్తితోనే తలని నరికి శిరస్సు పట్టుకుని ఇశ్రాయేలు దేశానికి నడిచి వెళ్ళాడు. అప్పుడు దేవుడి స్తోత్రాలు. ఆ వెళుతున్నప్పుడు పాడినటువంటి కొన్ని చరణాలే 18వ కీర్తన. శత్రువుల మీద విజయం వచ్చిన తర్వాత వెళుతూ ఆరాధన చేస్తున్నటువంటి పాట. అప్పుడే దావీదుకి 10,000 జయము, సౌలుకు 1000 జయమని ప్రజలు నినాదం చేసిన సందర్భం అదే 18వ కీర్తన సందర్భం. దేవుడి స్తోత్రాలు. అక్కడే ఆ పాటలు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు
విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వణికెను, పౌరుషము గల కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన. తన నోట నుండి వచ్చిన అగ్ని, దహించి వేసెను వైరులనెల్లను, దహించి వేసెను వైరులనెల్లను, యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. హల్లెలూయా. ఆ పాట చరణాలన్నీ కూడా ఆ సందర్భంలో పాడుకుంటూ వచ్చాడు ఆయన. లాస్ట్ చరణం అంటాడు, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడు నీవే, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా అని స్తుతిగానాలు చేస్తానంటాడు. దేవుడి స్తోత్రాలు. ఇంకొక చరణంలో అంటాడు, యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల్లో నిలబెట్టావు నువ్వు అంటాడు. ఇంకొక చరణంలో అంటాడు, నీవు తప్ప దేవుడేడి, నీవు తప్ప ఆశ్రయం ఏది అంటాడు. దేవుడి స్తోత్రం. నా పక్షముగా నిలబడి యుద్ధాలు చేసావు, నా శత్రువులను అణిచివేసి నువ్వు ఓడించి నాకు విజయం ఇచ్చావు అంటాడు. ఎంత అద్భుతం. ఇంతకీ యుద్ధం చేసింది ఎవరో? పేరు ఎవరికి వచ్చిందండి? దావీదుకి. అలా చేస్తాడు అనమాట. ఖాళీగా కూర్చోబెట్టి నువ్వే విజయుడు అంటాడండి దేవుడు. ఇట్లాంటి అద్భుతమైన సందర్భం ఈ 18వ సంకీర్తన. దేవుడి స్తోత్రాలు. 18వ సంకీర్తన. ఒక చేత్తో గొలియాతు తల, ఒక చేత్తో గొలియాతు కత్తిని పట్టుకుని రక్తపు బట్టలతోటి వచ్చినటువంటి శత్రువుని నరికి చంపి యుద్ధంలో గెలిచి వచ్చాడు. అంతే తప్ప ప్రవీణ్ పగడాల గారిని దొంగచాటుని చంపినటువంటి దొంగ యుద్ధం చేయలేదు ఆయన. అర్థమైందన్న మాటలు? దొంగ యుద్ధాలు చేయలేదు. ఇప్పుడు కూడా మేమే ఈ హత్య చేస్తామని గుండె ధైర్యంతో బయటికి రాలేదు దొంగలో. అది యుద్ధంలో చేశాడు యుద్ధాన్ని. వారది దావీదు ప్రత్యేకత. కనుక మనం గమనించినట్లయితే అలాంటి గొప్ప యోధుడు, మహాబలాఢ్యుడిని చంపినటువంటి యోధుడు పట్టణానికి కైవసం చేసుకుంటానికి వెళ్ళినప్పుడు గుంటోళ్ళు ఎదురొస్తే వాళ్ళతో యుద్ధం చేస్తే ఎంత అపకీర్తి అది. అందుకే అక్కడ యుద్ధం చేయలేదు ఈ దావీదు అక్కడి నుంచి యుద్ధం, ఓహో ఇలాంటి వాతావరణం ఉందా, నేను వెళ్ళటం బాగోదు, నా బౌట వాడు, నా స్థాయిలో వాడు ఇలాగ వెళ్ళటం మంచిది కాదు అని చెప్పేసి అక్కడి నుంచి సియోను పర్వతం మీదకి వెళ్ళి అది స్వాధీనపరుచుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంతమంది సైన్యాన్ని పంపిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని హతమార్చి యెబూసు అనబడిన యెరూషలేముని ఏం చేశారంటే కైవసం చేసుకున్నారు. అప్పుడు యెరూషలేము రాజధాని అయింది ఇశ్రాయేల్ దేశం. గట్టిగా దేవుని స్తుతించాం. ఆనాడు రాజధానిగా మార్చబడిన దావీదు కాలంలో రాజధానిగా మార్చబడిన యెరూషలేము నేటి వరకు ఇశ్రాయేల్ రాజధాని అదే ఈ రోజు కూడా. అంటే 3000 సంవత్సరాల నుంచి రాజధాని అదే. అక్కడ పిచ్చి తొక్కులకి ఎవడో లేడు. ఏమా వాడు ఉంటే ఎన్నిసార్లు మార్చుతారు. గజని, ఇలా గోరి, రకరకాలు ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది మార్చారు. ఆడు ఎక్కువసార్లు మార్చాడు. ఇప్పటి వరకు కూడా యెరూషలేము రాజధానిగా ఉంది. ప్రపంచాన్నంతటినీ కూడా యేసుక్రీస్తు వచ్చి యెరూషలేమును రాజధానిగా చేసుకుని వరల్డ్ క్యాపిటల్ సిటీ అవుతుంది. అది ఫ్యూచర్లో ప్రపంచ రాజధాని అవుతుంది యెరూషలేము. దానికి బైబిల్లో లేఖనాల ఆధారాలు ఉన్నాయి. సరే, కనుక మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే అలాగ రాజు అయ్యి అక్కడి నుంచి పరిపాలన చేయడం మొదలుపెట్టాడు.
ఈలోపు దావీదుకి ఒక మంచి స్నేహితుడు అన్నాడు, అతని విగ్రహారాధికుడు. అతని పేరు ఏంటంటే హీరాము రాజు. చూడండి, మనకు బైబిల్లో మాటలు రాసి ఉంటుంది. అమ్మా, హీరాం. అక్కడ ఇంకొక మాట ఉందిరా. ఇంకొక మాట ఏముందంటే, దావీదు ప్రాకారాలను కట్టించాడట యెరూషలేముకి. ఆ కోటలోనికి వెళ్ళి దానికి దావీదు పురం అని పేరు పెట్టి, ఏమండి, మిల్లో నుండి దిగువ వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించాను. దావీదు అంతకంతకు వర్ధిల్లేను. మళ్ళీ సార్ చూడండి అన్నమాట. దావీదు, మళ్ళీ ఒకసారి అందరూ గట్టిగా చెప్పాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు వర్ధిల్లాడు. దేవుడు దావీదుని ఏం చేశాడంటే అభివృద్ధి చేశాడు, వర్ధిల్లింపు చేశాడు. ఎవరిని వర్ధిల్లింపు చేస్తాడు దావీదు? దేవుడు. అసలు దేవుడు ఒక వ్యక్తిని ఎవరిని వర్ధిల్లింపు చేస్తాడు? ఎలా ఉంటే? దేవుడి స్తోత్ర. మీరు 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దావీదు చేసిన ప్రార్థనలో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. వినయము గల మనుష్యులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము అణిచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుష్యులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము అణిచి. చప్పట్లో తాళం కొట్టుకోవాలి. మాధు ఆశ్రయదుర్గమా, నీవంతా నీవారమే, మా శైలము మా కేడమా, మాకున్నదంత నీదానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. హల్లెలూయా. వినయము గల మనుషులను దేవుడు ఏం చేస్తాడట? వర్ధిల్లింపు చేస్తాడు. నేను మాట చెప్పనా? నువ్వు దేవుని మాట విని వినయముకి విధేయతలు కలిగి వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే నీవు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతావు. నువ్వు నన్ను ఆశీర్వదించు, దీవించు, నన్ను అభివృద్ధి చేయని నోటుతోటి దేవుణ్ణి అడుక్కోకలా. అసలు దేవుణ్ణి నన్ను దీవించు, ఆశీర్వదించని అడగక్కర్లేదు. ఆయన ఎప్పుడో ట్రాక్ చెప్పేశాడు. నీవు దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడిస్తే భూమి యొక్క సమస్త జనాల కంటే చెప్పేస్తాడు ఎప్పుడో మాట. ఇంకా దీవించో 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 అంటవేటి ఆ గుమ్మంకాడుండి? నువ్వు లోపలికి ఎంటర్ అయ్యావంటే నీకు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చేస్తూనే ఉంటాయి. ఆమె యొక్క లాభప్రాప్తికి వెలితి ఉండదు అంటాడు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. ఆమె లాభప్రాప్తికి వెలితి ఉండదు అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఈ సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఈ సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఈ సైడ్ నుంచి ఇన్కమ్. ఎవడో ఎగ్గొట్టేసిన డబ్బులు కూడా తీసుకొచ్చిస్తాడు. ఈ డబ్బులు మనకి రావనివి కూడా వస్తాయి. ఎప్పుడో ఏదో ఎవరికో ఇచ్చి మర్చిపోయి ఉండొచ్చు. అసలు నువ్వు ఆ వ్యక్తులనే మర్చిపోయి ఉండొచ్చు. 20-30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ తర్వాత కూడా వాడు తీసుకొచ్చిస్తాడు అనమాట. ఎప్పుడది? నువ్వు దేవుని వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే దేవుడు వర్ధిల్లింపు చేస్తూ ఉంటాడు. దేవుడు వర్ధిల్ల చేయటం మొదలెడితే గట్టిగా దేవుని స్తుతించుదాం. నిన్నెవడు ఆపలేడు, ఇంకా నిన్నెవడు అణచలేడు, నిన్నెవడు కొంగదీయలేడు, నిన్నెవడో చెప్పాలి మీకు, నిన్నెవడో నాశనం చేయలేడు. నువ్వు దేవుని వాక్యానుసారంగా నడవకుండా, ఆయన చెప్పిన మార్గంలో నడవకుండా నన్ను దీవించో అని నువ్వు అడుక్కుంటే నీ బతుకు అడుక్కుని బతుకైపోద్ది తప్ప నిన్ను ఎవ్వడో కూడా ఆశీర్వదించలేడు. పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని నీకు దీవెన రాదు. ఆయన స్వభావమునకు, ఆయన వాక్యానికి విరుద్ధంగా దేవుడు బ్లెస్ చేయడం.
దేవుడి స్తోత్ర. మీకు మనకి తిమోతి పత్రికలో మాట రాశాడు కదండి. ఆల్రెడీ మనం శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ టైంలో ఆయన దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏ పని చేయడం అనే మాట చదువుకున్నాం మనం 2వ తిమోతిలో. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. 2వ అధ్యాయం 13వ వచనం 2వ తిమోతి ఒకసారి చదవనమ్మా. నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఏంటంటే దేవుడు తన స్వభావమునకు విరోధంగా ఏ పని చేయడం. ఓ పెద్ద పాస్టర్ గారు దానికి విరోధంగా ప్రార్థన చేసినా కానీ చేయడండి. దేవుని నేచర్కి విరోధమైన ప్రార్థన ఎంత గొప్ప దైవజనుడు చేసినా దేవుడు ఆశీర్వదించడండి. ఒకవేళ చేయడు. మరి అలాంటి ప్రార్థన చేసి పాస్టర్లు ఉంటారంటే ఎందుకు ఉండరో బోళ్ళంతమంది 5 రూపాయలకైతేనో 5 నిమిషాల ప్రార్థన, 10 రూపాయలకైతేనేమో 10 రూపాయలు 10 నిమిషాల ప్రార్థన, ఒకవేళ 20 రూపాయలు ఇస్తేనేమో లేకపోతే 200 ఇస్తేనేమో 20 నిమిషాలు ప్రార్థన చేసే దైవజనులు కోకొల్లలుగా ఉన్నారండి. డబ్బులను బట్టి, వాళ్ళ స్తోమతలను బట్టి, వాళ్ళ స్థితులను బట్టి, వాళ్ళకి పరిస్థితులు బాగుండే వాళ్ళకైతే బాగా గెంటేసి గట్టిగా కేకలేసి ప్రార్థన చేసేస్తారండి. అదే పాపం పేదవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, దేవుడు నేను దీవించును కాకమ్మ హేల్రా, నిమిషం కూడా ఉండదు దాని ప్రార్థన. ఇలాంటి కమర్షియల్ జనం సేవకుల్లో చాలామంది ఉన్నారు. బైబిలే చెప్పింది దానికి అర్థం. వాళ్ళు కడుపే వాళ్ళకే దేవుడు అనే పదం వాడాడు పేతురు గారు. వాళ్ళు కడుపే వాళ్ళకి దేవుడు, వాక్యాన్ని వివరించి చెప్పరవాడు. కనుక ఇలాంటి దైవజనులు చాలామంది ఉన్నారు. కనుక దేవుడు ఒక నేచర్ కలిగినోడు, దానికి విరుద్ధంగా ఎవడు ప్రవర్తించినా దేవుడు బ్లెస్ చేయడు. అదే చెప్పేశాడు అక్కడ 2వ తిమోతి 2:13లో, దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏ పని చేయలేడు. నీ నడక బాగోనప్పుడు నన్ను బ్లెస్ చేయమని నువ్వు ఉపవాసం ఉండి నీసి మానేసి, నేను ఇంకా చికెన్ ముట్టుకోను, మటన్ ముట్టుకోను, 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉంటాను, కాళ్ళకి చెప్పులు కూడా తీసేసి నడుతానన్నా నువ్వు తలకెందెలు తపస్సు చేసిన నేను బ్లెస్ చేయడు. కొంతమంది ఆ కాళ్ళకి చెప్పులు తీసేసి కూడా నడుతారండి ఉపవాసంలో. యేసుబాబు ఏమని చెప్పాడండి? మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు చెప్పులు తీసేసి నడవమని ఏమని చెప్పాడా? చెప్పు తీసి కొట్టకపోతే ఎవరు నేర్పారు ఇట్లాంటి ఆచారాలు? ఈ బడుద్దాయి దరిద్రుడు ఒకడు చేస్తుంటే 10 మంది ఈయన చూసి ఇంకొకడు 10 మంది నడుస్తారు. ఎవడు చెప్పాడు? బైబిల్లో లేనిది పాటిస్తే దేవుని వాక్యంలో లేనిది నువ్వు చేర్చిన పాపంతో సమానం. అది ప్రకటన గ్రంథం ఆఖరు అధ్యాయంలో దేవుడు బైబిల్కి సీలేస్తాడు, దీనిలో లేనిది చేర్చిన శాపమే. నీ ఇష్టాలతోటి నడవడానికి లేదు. ఇప్పుడు నువ్వు అలాంటి ఆచారాలు మొదలు పెడితే నిన్ను చూసి ఇంకో 10 మంది మొదలెడతారు. నువ్వు వాళ్ళకి తప్పుడు ద్రోవం నేర్పినోడు అవుతావు. నీసు మానేయాలి, 40 రోజులు గడ్డం తీసుకోకూడదు, 40 రోజులు తలకు నూనె ఎట్టుకోకూడదు, లేకపోతే ఇంకోటి ఏవో లేఖనాలలో లేనివి, అనగా క్రొత్త నిబంధనలో క్రిస్టియానిటీలో లేనివి ఏవి పాటించినా అది శాపముగానే మిగిలితే తప్ప ఆశీర్వాదానికి మాత్రం గుర్తు కాదు. నేను దయచేసి మనం ఇలాంటివన్నీ విమర్శగా లెక్కేసుకుంటున్నారు తప్ప వివరణగా లెక్కేసుకుంటలేదు. నా మాట మీకు అర్థమైందా? వివరణకి విమర్శకి తేడా ఏంటి? మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను నేను, వివరణకని విమర్శకి తేడా ఏంటి? విమర్శ చేయటం తప్పు కాదు, సద్విమర్శ చెయ్యాలి. కక్ష పెట్టుకుని వాళ్ళని కించపరచాలని ఆధారం లేనటువంటి అయితే అవి తప్పండి. అలాగే వివరణ అంటారా, విషయం ఇది, నీకు ఇష్టమైతే పాటించు, కష్టమైతే మానేయి, నీ ఇష్టం అది. కానీ శాస్త్రం మాత్రం మారదు. ఇది శాస్త్రం ఇలాగే ఉంటుంది. దీనికి అనుగుణంగా నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, అనుగుణంగా నడవకపోతే నువ్వు ఆశీర్వాదం పొందవు. ఇది మాత్రం మారదు, మార్చుకోవాల్సింది నువ్వేనని చెప్పడం వివరణ. దేవుడి స్తోత్రాలు.
అక్కడ దావీదు అంతకంతగా ఏమవుతున్నాడట, అంతకంతగా వర్ధిల్లుతున్నారట. ఇంకొక విషయం తెలుసా, పక్కనుండే దేశాలోళ్ళు దావీదు దగ్గరికి వచ్చి స్నేహభావాలు కలిగి ఉన్నారు. అయ్యా మనం పక్క వాళ్ళు మేము కలిసి ఉండాలి, గొడవలు పెట్టుకుని కేకలేసుకుని లేకపోతే యుద్ధాలు చేసుకుని మనుషులను చంపుకుని ఇలాంటివి కాకుండా అన్నదమ్ముల కింద స్నేహితుల కింద బతికేద్దామని దావీదుతో చాలామంది వచ్చి ఆయనతో స్నేహభావం కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒకడు హీరాము కూడా. దేవుడి స్తోత్రాలు. మంచి ఫ్రెండ్ అండి, విగ్రహారాధికుడు అతను. అమ్మా విగ్రహారాధికుడు. కానీ ఒక మాట చెప్తాను, విగ్రహారాధికుడైన హీరాము దావీదు భక్తిని కానీ దావీదుని కానీ ఎప్పుడు కించపరచలేదు. ఈ సంస్కారం నేర్చుకోవాలి. మరియమ్మ గారి గురించి, యేసు ప్రభు వారి గురించి, బైబిల్ గురించి దరిద్రంగా మాట్లాడుతున్నటువంటి భయంకరమైన వ్యక్తులు మన దేశంలో తయారైపోయారు. హేరామరాజు వీళ్ళకిలాగే విగ్రహారాధికుడే కదా, కానీ ఆయన సంస్కారం చూడండి, ఆయన సంస్కారం చూడండి. ఎప్పుడు దేవుడి గురించి దావీదు యొక్క దేవుని విమర్శించలేదు, దావీదుని విమర్శించలేదు, దావీదు గ్రంథాలను కూడా విమర్శించలేదు. అలానే దావీదు హేరామును కూడా విమర్శించలేదు. వాళ్ళ మధ్యలో భక్తి అనేది పర్సనల్ అయింది. చెప్పాలి, బంధత్వం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి యూనిటీకి తీసుకొచ్చింది. దేవుడి స్తోత్రాలు. గట్టిగా దేవుని స్తుతించుదాం. మరి హేరామరాజు ఇంటికి వెళ్ళి ఈయన భోజనం చేసేవాడు అయి ఉంటాడు, ఎందుకంటే ఇద్దరు స్నేహితులు. హేరాము ఇంటికి వచ్చి భోజనాలు చేసిన వాడు అయి ఉంటాడు. ఒక విషయం ఏంటంటే, దావీదు రాజు అయిన తర్వాత ఎర్లీ డేస్ అండి ఇవి, ఇంచుమించు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపు. హేరాము రాజు మ్రానులు కొట్టేవాళ్ళని పంపించి పనోళ్ళు పంపించి దావీదుకి ఒక నగరం కట్టించాడండి. నగరమే కట్టించాడండి. దావీదు కట్టుకోలేదు నగరాన్ని. చూడండి ఒకసారి అమ్మా, చదవంటదా 2 సమూయేలు 5వ అధ్యాయం 11వ వచనం త్వరగా. తూరు రాజుకు హీరాము దూతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను, కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. చాలు, గట్టిగా దేవుని స్తుతించుదాం. మొత్తం మెటీరియల్ అంతా అయిందే, వర్కర్స్ వాళ్ళే. దావీదు కొరకు ఒక నగరాన్ని కట్టాడటండి. ఎవరు? విగ్రహారాధికుడైనా. మరి దావీదు, నువ్వు విగ్రహారాధికుడు, అసలు నువ్వు ఎవరిని పంపొద్దు, నీ డబ్బులు నాకు అసహ్యం, నీ కానుక నాకు అసహ్యం, నీ జనం నాకు అసహ్యం, నా దేవుడు వేరు అని ఏమన్నా ఉన్మాదిగా ప్రవర్తించాడా? గట్టిగా చెప్పండిరా. అలా చేయలేదే. దేవుడు అలా ఉండమని చెప్పలేదే. బైబిల్లో దేవుడు విగ్రహారాధికులతో నువ్వు ఉన్మాదిగా ప్రవర్తించమని చెప్పలేదు. విగ్రహారాధికులు నిన్ను విగ్రహారాధన చేయిస్తే వాళ్ళకి దూరంగా ఉండన్నాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఏంటది? విగ్రహారాధన చేయడానికి నిన్ను పురుకొల్పితే, భక్తి విషయంలో నిన్ను ఇబ్బందులు పెడితే, ప్రసాదాల విషయాల్లో కానీ వీటిలో వాళ్ళని దూరం పెట్టన్నాడు తప్ప, మానవతా సంబంధించినటువంటి హ్యుమానిటీకి సంబంధించిన మానవ బంధాలకు దూరంగా ఉండని దేవుడు చెప్పలేదు. గట్టిగా దేవుని స్తుతించుదాం. చెప్పలేదు. మరి ఒక్కొక్కరు ఏం చూపెడతారంటే బైబిల్లో, అదిగో అన్యజనుల్ని ఎవరిని కూడా నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, నువ్వు నీ గోత్రాల్లో వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పాడు దేవుడు, మిగిలినటువంటి వాళ్ళతో కలవద్దని చెప్పలేదేంటి అని అడిగి వాళ్ళు ఉంటారు. మీకు అంటే వీళ్ళకి దేవుడి మీదనో దేవుడు భక్తుల మీద ఎక్కడ మచ్చ చేయడానికి దొరుకుతుందని వీళ్ళ శైలిలో పాపం పాకులు ఆడుతూ ఉంటారు. అలాంటి మాలోటి వాళ్ళని ఎవరిని అడిగితే వివరణ ఇస్తాం కదా. సరే కానీ మరి రాహాబు అనే వేశ్య ఏ పట్టణ స్త్రీ చెప్పండి? శపింపబడిన పట్టణం కదా అది యెహోషువ కాలంలో. అక్కడి నుంచే బంగారపు కమ్మిని షేనారు వస్త్రం తీసుకొచ్చినందుకు రాళ్ళతోటి కొట్టి చంపేస్తారు కదా. ఎవరిని? ఆకాన్ని. ఆకోరులులో ఏమండి మనకి 7వ అధ్యాయంలో కనిపిస్తుంది యెహోషువ గ్రంథంలో. మరి ఆ పట్టణం వస్తున్నాలే కదా ఇవిడి. ఆ పట్టణం శపింపబడిన జనాంగము, శపింపబడిన పట్టణస్తురాలైనటువంటి ఎవరిని? రాహాబుని తీసుకొచ్చి యేసు ప్రభువుని కన్న తల్లుల్లో చేర్చుకోలేదు ఆ దేవుడు.
చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. మోయాబీలతో కానీ అమ్మోయులతో కానీ మీరు ఎప్పుడు కూడా వియ్యమందొద్దు, వాళ్ళని అసలు చేర్చుకోవద్దు, వాళ్ళు 10వ తరం వాడిని కూడా చేర్చుకోవద్దని యెహోషువ గ్రంథంలో చెప్పినటువంటి దేవుడు మోయాబు స్త్రీ అనేటువంటి రూతప్పని ఎలా తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. ఏమ్మా, రూతుని తెచ్చి పెట్టుకోలేదు ఇంట్లోనూ? గట్టిగా చెప్పాలి. రూతుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేదా? ఆమెని వివాహం చేసుకోలేదా బోయేజు? ఇంకా మనం కొన్ని చూస్తే చాలా ఉంటాయి. అసలు ప్రపంచానికి విశ్వాస వీరుడి కింద, మూల పురుషుడి కింద ఎన్నుకొన్నదే విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాముని. అతడు విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. విగ్రహారాధికులను దేవుడు వదిలేశాడు, అసహించుకున్నాడు అనేటువంటిది కాదు. అక్కడ వాళ్ళలో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, సంస్కారవంతం కలిగిన వాళ్ళు, నీతిమత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కూడా బైబిల్ దేవుడి మీదను క్రైస్తవులు బురద చదువుతున్నటువంటి ఇలాంటి నీతిమాలిన వాళ్ళు కాదాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ మంచి నెంబర్ 1 క్యారెక్టర్. దానిలో ఒకడు ఎవరంటే హీరాము. దేవుడి స్తోత్రాలు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దని చెప్పలేదే. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అడుగుతున్నాను, మీకు ముస్లింలు కానీ హిందువులు కానీ ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారండి? ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా? వదిలేసామా? వాళ్ళు ఏదైనా కార్యక్రమం చెప్తుంటే వెళ్ళట్లేదా? వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పూజకి సంబంధించినైతే వాళ్ళు మనల్ని పిలవరు, మనల్ని ఇబ్బంది పెట్ట. అదే సంస్కారం. అది సంస్కారహీనుడు ఏం చేస్తాడంటే, మీ ప్రసాదం మేము తింటాం, మా ప్రసాదం మీరెందుకు తింటారు, ఈ ప్రసాదం అంటూ ఉంటాడు. అదే ప్రసాదం గుడి దగ్గర వేసుకున్న మాంసం పట్టుకెళ్ళి పంతులు గారికి తింటాడేమో. ప్రసాదమే కదా, మరి ఎందుకు తింటారా ప్రసాదం? విజ్ఞత ఉండాలి. అలా గ్రంథంలో రాస్తుంది అలా తినమని బలవంతం పెట్టడం కూడా రాక్షసత్వం. అది మన ప్రసాదం వాళ్ళు తింటారు, మనం పట్టుకెళ్ళి వాళ్ళకి పెడతామా? మనకే చాలదాం. ఇంకోటి ఏంటి తెలుసా, అసలు మన ప్రసాదమే కాదు, ఈ ప్రసాద్కి ఇప్పుడు వరకు అర్థం కాలేదు. మనది మా ఊళ్ళకి తెలిసిందని సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారా దరిద్రుడా. మాది పలహారం, ప్రసాదం కాదు. నువ్వు కూడా పలహారం పెట్టు, ఎన్ని కేజీలు ఆడతావు తింటాను, నేను పట్టుకెళ్తాను, మా వాళ్ళందరికీ పెడతాను, మా చర్చిలో పంచి పెడతాను. పలహారం పెట్టు. గ్రంథంలో అమ్మా 1 కొరింథీ 8వ అధ్యాయంలో దేవుడు ఆదేశించాడు వద్దని. ఆయన ఆదేశ ప్రకారం మేము నడవాలి. ఆ ఒక్క విషయంలో పక్కన పెట్టేసి స్నేహం కలిగి ఉండి తప్పేముంది? దేవుడి స్తోత్రాలు. స్నేహం కలిగి ఉండి అన్నదమ్ముల కింద ఉందాం, తప్పేముంది? మరి అలాగే కదా మన స్నేహితులతో అందరూ కలిసి ఉంటున్నాం. మనం ఇప్పుడు మన స్నేహితులు మనల్ని అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏం కాదు కదా. హేరాము రాజు దావీదు మధ్యలో అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉందండి. ఎంత ఫ్రెండ్షిప్ లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నగరం కట్టగలడు. మనం ఇల్లు కట్టుకుంటాకే నాన్న తిప్పలు పడుతున్నాం ఇప్పుడు. హలో ఏమా, సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు? పాపం ఏ రామరాజు లాంటి వాళ్ళు ఎవరైనా మనకి స్నేహితులు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. ఏ రామరాజు నగరాన్నే కట్టాడట. దావీదు కొరకు ఒక నగరం అబ్బా నిజంగా కట్టేసి అంత రెడీ చేసిన తర్వాత స్వాగతం ద్వారా అని పిలిచాడు అనమాట. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడో. దావీదు పూర్వం ఇల్లేంటో తెలుసా? రూతుని చేసుకున్నప్పుడు బోయజు పొలములో కొండని గుహగా తొలిచాడు లోపలికి. దాంట్లోనే రూతుని పెట్టాడు. దాని పేరు గెరూతు. ఏంటది? గెరూతు. దాంట్లో పెట్టాడు. ఆ తర్వాత దావీదు వాళ్ళ నాన్నకి అది ఆస్తిగా వచ్చింది. ఏది? ఈ గుహ. మరి వీళ్ళ మామే కదా. దావీదు కూడా ఆ ఇంట్లోనే పుట్టాడు. అది ఊరికి దూరం అయినటువంటి అడవిలో ఉంది, కొంచెం గ్రామానికి కొంచెం దూరం. అది కొంచెం అడవి మృగాల మధ్యలో ఉంటుంది. అది పొలం, చెప్పాలంటే పొలం. అలాంటి గుహలో బతికాడు, ఇరుకైన గుహలో, చాలా చిన్నది. ఇంకొక విషయం ఏంటంటే దావీదు పుట్టిన ఆ ఇల్లు తొలచబడినటువంటి ఒక
ఇల్లు, రాతి గృహం. అది చివరికి దావీదు, వినండి జాగ్రత్తగా, దావీదు తన స్నేహితుడికి ఇచ్చాడు. బర్జిల్లయ్యి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గిఫ్ట్గా ఇచ్చిన దాని తర్వాత అది మరలా వాళ్ళు కూడా కోటీశ్వర్లే. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సత్రంగా మార్చేసి అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. దానికి గెరువుతు అని పేరు పెట్టారు. అప్పుడు అది ఇర్మియా గ్రంథంలో కూడా దీనికి సంబంధించిన పేరు ఉంటుంది. 41:18 ఇర్మియాలో గెరువుతు అనే పదం ఉంటుంది. అక్కడికి వినండి, అక్కడికి అది సత్రంగా మార్చబడింది. సత్రంగా మారిన తర్వాత అది భయంకరమైన పరిస్థితి అయిపోయింది. అది భయంకరమైన పరిస్థితి అంటే ఏంటి? వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు దొంగలు, వ్యభిచారులు, ఎంతోమంది దరిద్రంగా వాడుకునేటువంటి సత్రం అయిపోయింది. అది చీకటి సామ్రాజ్యం నడుస్తున్నటువంటిది. ఇది అదే ప్లేస్లో ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. వానర్ గారికి అంట అక్కడ ప్లేస్ లేదంట. మీరు చూడండి, మా లూకాసు వార్త 2:11 అనుకుంటాను. అది 11 సంథింగ్ ఏదో. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టిరి. లేకపోతే మత్తయి వార్త 2 కూడా ఉండొచ్చు. అది సత్రములో వారికి స్థలము లేనందున. లూకా 2:7. ఏమండి, సత్రంలో ఏమి లేదంట చెప్పాలి. సత్రంలో యేసుప్రభు పుట్టలేదు, క్షమించాలి, పశువుల పాకలో యేసుప్రభు పుట్టలేదు. సత్రములోనే జన్మించాడు. జన్మించిన తర్వాత ఆ పసిబిడ్డకైనా తల్లికి అంత ప్లేస్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే జనం ఎక్కువకున్నారు. అప్పుడు ఏంటమ్మా ఇలాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ, నీకు నీ బిడ్డకైనా పసిబిడ్డతోటి నువ్వు ఇక్కడ ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి గొడవ చేశారు. అప్పుడు మరియమ్మ గారిని తీసుకుని యోసేపు సత్రం బయట ఉన్నటువంటి పశువులు, అంటే బాటసారులు గాడిదల్ని ఒంట్ల మీద ప్రయాణం చేస్తారు. పశువులను బయట పెట్టి మనుషులు లోపల పడుకుంటారు. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ పశువులను బయట పెట్టి కాడ పశువుల సాల ఉంటుంది, దానిలో మనుషులు మాత్రం నివసిస్తారు సత్రంలో. పొద్దుటే లేచి వాళ్ళ పశువులు నిప్పుకుని వెళ్ళిపోతారు. అది సత్రం వెలపలే బయట ఉన్నటువంటి పశువుల శాల, ఎక్కడో దూరంగా కాదు. అది కారణం. అది ఆ సత్రములో స్థలము లేకపోబట్టి ఎక్కడికి వచ్చి, ఎందుకని ఎవరికి స్థలం ఇవ్వలేదు వాళ్ళు? అసలు ఆ సత్రానికి ఓనర్ ఎవరో? యేసుప్రభువే కదా, దావీదు కుమారుడే కదా ఈయన. మీరు మత్తయి వార్త 1:1 చక్కగా రాస్తాడు అక్కడ. మత్తయి వార్త 1:1 మీరు బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడాలి నాన్న. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు అన్నాడు. మరి ఈ గుహ ఎవరిదే? సత్రం ఎవరిదే? దావీదే కదా. దావీదు కుమారుడని యేసు ప్రభుకి దాంట్లో ఏం లేదట. అలాగే మనల్ని సృష్టించింది ఎవరో? దేవుడు. ఈ సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదు, ఆనాడు లేదు. అందుకే యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏంటో తెలుసా? నక్కలకు బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చటానికే స్థలం లేదంటే అర్థం ఇదే. సృష్టించిన సృష్టికర్తకే సృష్టిలో స్థలం ఇవ్వట్లేదు అండి. వానరు వచ్చాడు, ఆయన బయటికి నెట్టేశారు. పనికి మాలినోడిని ఎవరినో తీసుకొచ్చి లోపలెట్టుకుంటారు. కనుక ప్రియులారా, మీకు మనం చేస్తున్నాం, దావీదుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. హేరామురాజు నగరం కట్టేసి దావీదుని తీసుకెళ్ళి నగరంలో ఉండరా బాబు నువ్వు అన్నాడు. నీ అంత మంచోడు అలాంటి స్థలాల్లో చిన్నప్పుడు పడ్డావు, ఏదో కష్టాలు, గుహల్లో బతికావు, ఈ దోమలు కుట్టిని, ఈగలు పొడిచిని, క్రూర మృగాల మధ్యలో బతికావు, అయిపోయింది చీకటి జీవితం. హల్లెలూయా. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దావీదు, నీకు సహకారం చేయటం కూడా నాకు ఆశీర్వాదం. గట్టిగా దేవుని స్తుతించుదాం. మీకు ఒకటి తెలుసు, బైబిల్లో మాట ఉంటుందండి, ప్రవక్తకి ఇచ్చేవాడు ప్రవక్త ద్వారా దీవించబడతాడంటాడు, ప్రవక్త ఫలమును పొందుతాడంటాడు. బైబిల్లో యేసుప్రభు చెప్పారండి మాటలు. ఏమా అంటే ఎవరికి సహకారం చేస్తే వాళ్ళ నుంచి దీవెనలు వస్తాయంట. బైబిల్లో రాయబడి ఉందన్నమాట. దుర్మార్గుడికి సాయం చేస్తే
ఆ టైప్ దీవెనే వస్తుంది, అది కూడా వస్తుంది, అది దీవెనే రిలీజ్ అయిపోద్దండి. రిలీజ్ అయిపోద్ది. దీవెన అనేది రెండు రకాలు, నెగిటివ్ అండ్ పాజిటివ్. నువ్వు ఏ లైన్లో నుంచి సాయం చేస్తే అది వచ్చేస్తుంది, అంతే. నీ ట్రాక్ అది. దేవుడు దాన్ని ఎప్పుడు సిద్ధపరిచేసి ఉంచాడు దాన్ని. దానికి ప్రియులరా, దావీదుని చాలా ఆశీర్వదించాడు దేవుడు. యెరూషలేమును చక్కగా తీర్చిదిద్దుకున్నాడు, రాజధానిగా చేసుకున్నాడు. అక్కడ ఒక నగరం కట్టించాడు హీరాము రాజు. హల్లెలూయా, గట్టిగా దేవుని స్తుతించుదాం. మనకు కూడా మంచి స్నేహితులు ఉండాలి, అలా మంచి స్నేహితులు ఉండాలి. మనం ఏ ఏరియాకి వెళ్ళినా అక్కడ మంచి మంచి అభిమానులు, మంచిగా ఆదరించేట్టు. మనం ఎవరిళ్ళకి వెళ్ళాం సాధారణంగా, వెళ్ళవలసి వస్తే పండగలా ఉండాలి వాళ్ళకి. ఆడ ఎప్పుడు రాడరా బాబు మనకి ఈ రోజున వస్తున్నాడు అంటని ఆడ సెలవు పెట్టుకుని ఇంటికాడ ఉండేలా ఉండాలి. అభిమానం. మనకి అలాంటి మంచి స్నేహితులు ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి. నాకు ఇంచుమించు ఏ గ్రామానికి, ఏ సిటీకి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారండి, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని. ఆ తర్వాత నా మీద నేరం వేస్తారండి. మా ఊరు వచ్చి నన్ను కలవకుండా వెళ్తావా నువ్వు అని, వెళ్ళిపోయేటప్పుడు ఫోన్ చేస్తాను వెళ్ళొస్తానని. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. చాలా బాధపడతారు. ఉండాలి. కొన్నిసార్లు మనకే ఏదైనా ప్రమాదం జరగవచ్చు, మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉండొచ్చు. అలాంటి సమయాల్లో అలాంటి వాళ్ళు ఏమవుతారంటే మనకే సహకారం చేసి ఆదుకుంటారు. దానికి ప్రియులారా, మీకు మనం చేస్తున్నాను ఈ మాటలన్నీ కూడా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-41 వచనాల్లో ఎవరికి సాయం చేస్తే వాళ్ళ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం అనేటువంటి ఒక మాట ఉంటుంది అక్కడ. ఏమా, దావీదుని దేవుడు ఏం చేశాడు మళ్ళీ ఒకసారి చెప్పాలి మీరు నాకు. అంతకంతకు వర్ధిల్లింప చేశాడు దావీదుని. ఆ తర్వాత దావీదు అక్కడ చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ఉంది బైబిల్లో. యెరూషలేముకి రాజధానిగా మారిన తర్వాత రాజు అయ్యాక దావీదు హెబ్రోనులో నుండి యెరూషలేముకు వచ్చాక దానిలో నుండి అనేకమైన ఉపపత్నులను, భార్యలను చేసుకొనగా అతనికి ఇంకనూ పెక్కు మంది కుమారులు, కుమార్తెలు. తామారు అవుతే కూతురు అనుకుంటున్నారు జనం. చాలామంది కూతుర్లు ఉన్నారట, చాలామంది పిల్లల్ని ఇచ్చాడండి దేవుడు. ఆ రోజుల్లో వినండి, ఆ రోజుల్లోనే కాదు, చాలామంది ఇప్పుడు ఉన్న కల్చర్లో, ఇప్పుడున్న ధర్మాల ప్రకారం బైబిల్ని ఆలోచిస్తారు. దావీదుకి అంతమంది భార్యలు ఉన్నారండి, మరి దావీదుని ఆదర్శంగా తీసుకుంటే ఎలాగండి? అంటే దావీదు భార్యల విషయంలో ఆదర్శంగా తీసుకోమని ఏమన్నా పాస్టర్ చెప్పాడేంటి? ఏ పాస్టర్ అని చెప్పాడేంటి? దావీదు అమ్మా రాజు, రాజులకి బహుభార్యత్వాలు అనేటువంటివి ఉండటం సహజం. వినండి జాగ్రత్తగా. మన ఇండియాలో ఎన్ని చూపెట్టమంటారు? అలాగా ఎన్ని చూపెట్టమంటారు? మన శ్రీరాములు వారి తండ్రి గారికి 3 భార్యలు కదా, ఏమండి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. అది బహుభార్యత్వమే. వాళ్ళకి ధర్మం, అది ధర్మసమ్మతం. అది వాళ్ళు మనం కించపరచడం. ఈ రోజుల్లో ఏమైనా పట్టుకొచ్చి ఆ రోజుల్లో వాళ్ళకి పెట్టే తెలగండి. సొలొమోన్ గారు అయితే మొత్తం 3 సున్నాలు పెట్టేశాడు, 3 సున్నాలు పెట్టేశాడు. 1000 మంది, 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులు అట. యాకోబు 2 భార్యలకి ఇంకొక 2 అసిస్టెంట్లు. మీకు అర్థమైందా? ఇవన్నీ స్త్రీలతోటి శరీర కోరికలు తీర్చుకునే బంధాలు కాదు ఇవి. ఇప్పుడు దేశాన్ని పరిపాలించే రాజులు ఎంతమంది ఉంటారో? చాలా తక్కువ కుటుంబాలు. మీకు అర్థమైందా? మీకు వర్ణ వ్యవస్థను బట్టి కూడా చూద్దాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటారు. దీనిలో ఏ జాతి ప్రజలు ఎక్కువ అండి చెప్పాలి? అవి 3. మిగిలిన వాళ్ళందరూ శూద్రులే. వీళ్ళ కౌరవ సైన్యం ఉన్నట్టుగా 100 మంది ఉంటాం, వాళ్ళు 3 ఉంటారు. మీకు అర్థమైందా? ఊరికి ఒక్కొక్కరు ఉంటారు, 2 కుటుంబాలు ఉంటాయి. పాపం ఆ కుటుంబాలు ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు చచ్చిపోతే రాజులుగా పరిపాలించాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకని రాజుల కుటుంబాలని కాపాడుకుంటాం, రాజుల కుటుంబాలని పిల్లల్ని
అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటిది ప్రక్రియ అది. అందుకని బహుభార్యత్వం ఎందుకంటే ఎక్కువ మంది రాజుల పిల్లలో ఉండాలి. మరి 70 మంది రాజుల్ని చంపేస్తాడండి ఒకడు బైబిల్లో, రాజకుమారుల్ని. అబీమెలెక సొంత తండ్రి కొడుకుల్ని, అన్నదమ్ముల్ని చంపేస్తాడు 70 మందిని. ఇంకెవడో ఉండకూడదు, నేనే పరిపాలించాలని. ఇలాంటివి జరుగుతాయి. అలాంటి సమయంలో ఒక తన కొడుకు రాజుగా ఉన్నవాడు చచ్చిపోయాడని ఇంకెవడో రాజు చేయకూడదని రాజకుమారులందరినీ చంపించేసింది ఒక స్త్రీ, అతల్య. అప్పుడు ఒక చిన్నపిల్లవాడిని దాది తీసుకెళ్ళి దాచిపెట్టింది. వాడు తిరిగి 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. గట్టిగా దేవుని స్తుతించుదాం. ఆడు 8 సంవత్సరాలు బయటికి రాకుండా లోపల గుళ్ళు పెరిగాడండి. ఆ పూజారి గారు పెంచాడు అక్కడ, లేవీయుడు అతను. ఎంత మంచి పూజారు ఆయన. పెంచి 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి కిరీటం పెట్టేశాడు ఆయన ఒక్కసారిగా. జేజేలు కొడుతున్నారు జనం అందరూ. ఏంటి జేజేలు కొడుతున్నారు ఏంటి అంటుంది. ఇంతకీ ఎవరో కాదు, వీళ్ళ మామయ్యది. బయటకు వచ్చి చూసేసరికి జేజేలు కొడుతున్నారు రాజు జయమని. నేను రాణిగా ఉండగా ఇంకొకటి రాజా, అసలు వీడు ఎవడు కొడుకు అనుకుంటుంది ఆవిడ. అప్పుడు 8 సంవత్సరాల కుర్రోడు అంటాడు, కుర్రోడు పక్కనే అభిషేకించినటువంటి తన మంత్రిగా ఉండి అంటాడు, మేనమామే మేనత్త భర్త, దాన్ని అక్కడే పెట్టి చంపేమన్నాడు అంతే. రాజాజ్ఞ. కుర్రోడు 8 సంవత్సరాలు ఉన్నాడు, వేసాడు మా మాయ చెప్పినట్టుగా అన్నాడు అంతే. నీకు అర్థమైందా? యెహోష మా మాయ చెప్పినట్టుగా వేసాడు అన్నాడు అంతే. అతల్యాన్ని అక్కడికక్కడ చంపేస్తారు. మరి ఎందుకని నేను అంటున్నానంటే, ఎందుకు చెప్పానంటే రాజ కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ సంతానం ఎక్కువ మంది ఉంటే తప్ప రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఉండరు. కనుక వాళ్ళకు బహుభార్యత్వం అవసరమైంది అక్కడ. ఇప్పుడు దావీదుని పోల్చుకుని నువ్వు 8 భార్యలు నెట్టుకుంటానంటే ఎలా కుదురుతుంది? బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ క్వశ్చన్ వేయడానికి. వివరణలు అడిగితే మేము చెప్తాం కదా, విమర్శ చేస్తే ఎలా? బైబిల్ సంస్కారవంతమైన గ్రంథం అది. పోనీ మన ఇండియాలో ఎంతమంది రాజులకి బహుభార్యత్వాలు చూపించమంటావు? పోనీ మన చరిత్రలో ఏమండి ఎన్ని ఉంటాయి? వాళ్ళని మించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని మించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది వాళ్ళ యొక్క వర్ణములో ధర్మం. అది ధర్మం అంటే న్యాయమైన పద్ధతి అది. కనుక ప్రియులారా మీకు మనం చేస్తున్నాను, దావీదు చాలామంది భార్యల్ని చేసుకున్నాడు, చాలామంది ఉపపత్నులు ఉన్నారు. అంటే భార్యలకి పనోళ్ళు ఉంటారండి, వాళ్ళని ఉపపత్నులు అంటారు. సారాకి దాసి హాగరు, తర్వాత ఆమె అబ్రహాముకి ఉపపత్ని అయ్యింది. అబ్రహాంకు ఉపపత్ని అయింది. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు మంచితనంగా ఉంటే భార్య చనిపోయిన తర్వాత ఆ సహకారులుగా ఉన్నటువంటి వాళ్ళని ఉపపత్నులుగా చేసుకున్నటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళ యొక్క జాతుల్లో ఉంది. ఇవన్నీ కొన్ని బయట పడినవి ఉంటాయి, కొన్ని బయట పడినవి కూడా ఉంటాయి మన దేశంలో కూడా. ఇవన్నీ ఎక్కడ జరిగిపోతూ ఉంటాయి లోపల సంసారాల్లో. కనుక ప్రియులారా మీకు మనం చేస్తున్నాను, దావీదు సంతానం రూపంలో కూడా వర్ధిల్లాడండి కదా. ఎక్కువ మంది కుమారులు కుమార్తెలు పుట్టారు. ఆ వివరాలు మనం చూడాలంటే 2వ సమూయేలు 3వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. 2 నుంచి 4 వరకు ఆయనకి భార్యలు ఎంతమంది ఉన్నారో పేర్లు రాస్తుంటాయి అక్కడ. 2వ సమూయేలు 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్లో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని ఉంది. మొదటి దినవృత్తాంత గ్రంథములు 3వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల వరకు చూస్తే, మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చూస్తే దావీదుకు సంతానం ఎంతమంది ఉన్నారని వివరణలు అక్కడ ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రాలు. సరే, ఆ తర్వాత నేను చివరి ముగింపుకు వచ్చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే దావీదు రాజుగా అయిన తర్వాత పట్టాభిషేకం చేసిన తర్వాత ఫిలిస్తీయులు దావీదు మీదకి యుద్ధానికి రావడానికి బయలుదేరారు. ఆకీషు రాజు ఏం కనపడ్డాడు మనకి. అమ్మ ఫిలిస్తీయుల దేశం వినండి, కొంతమంది సర్దారులు పరిపాలించే దేశం అది. చక్రవర్తి ఒకడు ఉంటాడు కానీ మిగిలినటువంటి సామంతరాజులు ఉంటారు. ఇంచుమించు 6 సర్దారులు వాళ్ళకి. అందుకని ఏ ఏరియాకి సంబంధించిన సర్దారు వాడి యొక్క స్వాధీనంలో ఉంటాయి. అలాగా దావీదు రాజు అయ్యాక
దావీదు అంత క్రితం వీళ్ళతో పాటు ఉన్నవాడే సిగ్లగ్లో ఉన్నప్పుడు కదా, అందరికి తెలుసు కదండి మాట. సిగ్లగ్లో ఆకీషు రాజు దగ్గర అండర్లో ఉన్నప్పుడు దావీదుకి వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా. ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళదామన్నప్పుడు దావీదు తన అనుచరులతో పాటుగా 600 మందితో పాటుగా వీళ్ళని అనుసరించినప్పుడు ఇతను మన కూడా రావటం అంత క్షేమం కాదని అన్నవాళ్ళు వీళ్ళ కదా, భయపడిన వాళ్ళు వీళ్ళ కదా. వీళ్ళే దావీదు రాజు అయిన తర్వాత వీళ్ళ లైన్ ఎలా మారిపోయిందంటే, అతను రాజు వేరే దేశపు రాజు, మనం వేరే దేశపు రాజు, కనుక ఆ దేశాన్ని స్వాధీనపరచుకుందాం అనేటువంటి ఆలోచనకు వచ్చారంతే. మనకు తెలిసినోడు కదా దావీదు, అరే మనం అలా వెళ్ళకూడదు, మనకు కావాల్సినోడు మనతో పాటు ఉన్నోడు అని ఏమైనా ఆలోచించారా? గట్టిగా చెప్పండారా? లేదు. లోకంలో ఒక సామెత ఉంది, తమ్ముడు పేకాటేనని ఒక సామెత ఉంది. ఎప్పుడైతే రాజు అయ్యాడో అతను ఆపోజిట్ పర్సన్గానే లెక్కేస్తారు వాళ్ళు. ఈ లెక్కేసి దావీదు ఎంత యోధుడో ఎంత వీరుడో కూడా తెలుసు, అయినా దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళి స్వాధీనపరచుకుందామని బయలుదేరారండి. ఎవరిలో? ఫిలిష్తీయులు. చూడండి బైబిల్లో మాట రాసి ఉంటుంది, ఏమన్నా 17వ వచనం నుంచి 17 నుంచి అమ్మా. దావీదు మీదకి, దావీదు సామ్రాజ్యం మీదకి దావీదు వెళ్ళడానికి ట్రై చేస్తాడా ఫిలిష్తీయుల మీదకే? ఫిలిష్తీయులే దావీదు మీదకి రావడానికి ట్రై చేస్తాడా? గట్టిగా చెప్పాలి. దావీదు ఇతర రాజుల విషయాల్లో ఎప్పుడూ కూడా రాంగ్ స్టెప్ వేయలేదు. దావీదు తన రాజ్యాన్ని తను పరిపాలించుకుంటున్నారు. ఇతర రాజులు దావీదు మీదకి యుద్ధానికి వస్తే ఒక్కడిని కూడా వదలలేదు. దేవుడి స్తోత్రాలు. అక్కడ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపెట్టలేదు దావీదు, 2 చెంపలు పగలగొట్టాడు. తన ప్రాంతానికి తన ఏరియాకి వస్తే చెంపలు కూడా దేవుని స్తుతించుదాం. అర్థమైందన్నమాట. దావీదు అనవసరంగా వాళ్ళ ఏరియాకి వెళ్ళలేదు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. తన ఇంటి మీదకే, తన ప్లేస్ మీదకే, తన జనాంగం మీదకి వస్తే మాత్రం మామూలుగా వదలలేదు. అది రాజు బాధ్యత కదండి. తన ప్రజలని, తన భార్య పిల్లలందరినీ కాపాడుకునే బాధ్యత ఎవరిది? కుటుంబానికి సంరక్షకుడు ఎవరో చెప్పండి గట్టిగాను. అంతేనా? బైబిల్లో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకే దేవుడు భర్తగా ఉన్నాడు అన్నాడు. ఇశ్రాయేలీయుల మీదకి ఎవరైనా వస్తే భర్త ఊరుకున్నాడా? గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? తాట తీసాడు పట్టుకుని. కానీ ఈ భార్య తన భర్తను వదిలేసి వేరే వాళ్ళ వైపు చూస్తే ఏం చేశాడు? దీని తాట తీశాడు. చూసుకోండి బైబిల్లో. గట్టిగా దేవుని స్తుతించుదాం. అర్థం కలదా? ఇశ్రాయేలీయులను కొట్టినంతగా దేవుడు ఏ జనంగానని కొట్టాడా? కారణం ఏంటి? భర్త వైపు చూడటం మానేసి దారిపోయేవాడు చూస్తూ ఉంటే మొత్తం చిత్తకొట్టు పడేసాడు పట్టు. ఈమె క్రమంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చి వేషాలు వేస్తే వాళ్ళని చిత్తకొట్టేశాడు. అది సంరక్షకుడు, గృహ యజమాని యొక్క బాధ్యతది. దేవుడి స్తోత్రాలు. భార్య పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ధర్మం బాధ్యత ఎవరిది? గట్టిగా. అందుకని దావీదు అంత క్రూరుడిగా ప్రవర్తించడానికి కారణం తను వెళ్ళలేదు యుద్ధానికే, వాళ్ళే అనవసరంగా దావీదుని కవ్వించారు. హలో అని ఒక్కొక్క ఫోటో వచ్చి ఎలా ఉందని వారు కొన్నిసార్లు చూశాడు, మొత్తానికి చిత్త కొట్టి పడేశాడు. దేవుడు అన్నాడు, ప్రభు నన్ను యుద్ధానికి వెళ్ళాలని ఏమైనా చేయమంటావు అన్నాడు. వెళ్ళి వేసొచ్చామన్నాడు, అంతే, ఇంకేమనలేదు. ఇంకా దేవుడి స్తోత్రాలు. భయంకరమైన యుద్ధం చేశాడు ఫిలిష్తీయుల్ని. వెళ్ళిపోయారు, పారిపోయారు, చాలామంది చచ్చిపోయారు. మరలా కొన్ని రోజులు ఆగి మళ్ళీ వచ్చేస్తున్నారండి యుద్ధానికి వెళ్ళాం. మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడండి. ఏమంటే దావీదు దగ్గర ఒక గొప్ప లక్షణం మీరు చెప్పాలి నాకు. నేను ముగింపులో ఏది చేయాలన్నా అంతే. సౌలు చనిపోయినప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. నీ దేశానికి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలని కూడా అడిగాడు. హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. గట్టిగా దేవుని స్తుతించుదాం. అలాగనే ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళ యుద్ధానికి వస్తూ ఉంటే నేను వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు. వెళ్ళి అన్నాడు, యుద్ధానికి వెళ్ళి విజయం సాధించాడు. రెండోసారి మళ్ళీ అడుగుతున్నాడు. రెండోసారి మళ్ళీ. దావీదు దేవుడి ఏది సెలవివ్వకపోయినా అడుగెట్టేవాడు కాదు. అందుకనే దావీదు కీర్తనల గ్రంథంలో నీ వాక్యమే, అంటే నీ మాటే నా పాదములకు దీపం, అంటే ఆ దీపం నాకు కనపడకపోతే, చెప్పకపోతే నేను అడుగెట్టనని అర్థం. అది హల్లెలూయా. మనం కూడా అలా ఉన్నప్పుడు దేవుడు వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, వాక్యానికి విరుద్ధమైన పని మానేసి చెప్పాలి మీరు నాకు, వాక్యానుసారంగా నడిస్తే నీ వెలుగు చీకట్లో కూడా తేజరిల్లుతుంది. హల్లెలూయా. అంతేగాని ఆచారాలు చేస్తే, ఏమండి రకరకాల ఆచారాలు చేసేవాళ్ళు ఉంటున్నారండి. మన సంఘానికి ఆ దరిద్రం లేదనుకోండి, దేవుడి స్తోత్రాలు.
ఆ దరిద్రం లేదు. ఒకవేళ పులుని చూసి నక్క వాతలెట్టుకున్నట్టుగా ఇతర సంఘాలను చూసి ఎవరైనా వాతలెట్టుకున్నారు కానీ నక్కలో జ్వరం వచ్చేస్తే జాగ్రత్త ఉండాలి. తెలుస్తాం మరి పులే నక్కే కదా. మనం పులుల్లో ఉన్నాం, అదృష్టం. మరి నక్కలాగా అవ్వద్దు, అర్థమైందండి. నక్కలాగా అయ్యి బయట ఉండేటువంటి పులులను చూసి వాతలు పెట్టుకున్నారు కానీ అవన్నీ క్రమం కాదు. కనుక ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే దావీదుని దేవుడు ఆశీర్వదించాడు, విజయాలు ఇచ్చాడు. ఈసారి ఏమన్నాడంటే నువ్వు డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళకో, వెనక తట్టు వెళ్ళమన్నాడు. సైన్యం ఈ దగ్గర నుంచి వస్తారు, నువ్వేం చేయంటే వెనక తట్టు నుంచి వెళ్ళి కంబళ్ళ చెట్లు దగ్గర ఉండన్నాడు. కంబళ చెట్లు కొనలు ఎప్పుడైతే ఊగి సౌండ్ వస్తుందో నేనే ఊపుతాను అన్నట్టు అనమాట. అప్పుడు నేను యుద్ధం చేస్తున్నానన్న సంగతి గ్రహించి వెళ్ళి మీద పడు, దెబ్బని ఇమ్మీడియట్గా నీకు విజయం వస్తుందని చెప్పాడు. దేవుడు ఎలాంటి సమయాలు విరుచుకుపడాలో, ఎప్పుడు విరుచుకుపడాలో దానికి సూచనలు ఏంటో ఎంత క్లియర్గా చెప్పాడండి అక్కడ. దేవుడి స్తోత్రాలు. అమ్మా అర్థమైందండి. కంబళ చెట్టు కొనలంట సౌండ్లు వస్తాయంట. ఆ సౌండ్లు వచ్చినప్పుడు వెళ్ళి కొట్టమన్నాడు. నేను అనుకుంటాను ఆ కంబళ్ళ చెట్లు సౌండ్లు విని ముందు వీళ్ళ కంగారు వచ్చిందేమో శత్రువులకి, ఏదో జరుగుతుందిరా అన్నట్టుగా. బైబిల్లో అదిరించి కొట్టేశాడండి దేవుడు తెలుసా. ఎక్కడ గిద్యోని కాలంలో కొండలనే 300 మంది ఒకేసారి పగలగొట్టమన్నాడు. 300 కొండలు ఒక్కసారి పగలగొడితే సౌండ్ ఎంత వస్తుంది ఎట్లా చెప్పండారా. ఒక్కసారిగా పెళ్ళి అక్కడ ఎవరో మిద్యానీలు, అయ్యి బాబోయ్ ఇంకా ఏముంది, ఇశ్రాయేలీలు వచ్చేసి మన వాళ్ళందరినీ చంపేస్తున్నారు అన్నారండి. ఇంతకీ ఎవరు చావలేదు, ఎవరిని చంపలేదు, కొండలు పగలగొట్టారంతే. కొండల సౌండ్ని ఈ గుండ్లన్నీ పారిపోయాయండి. అర్థమైందండి. గుండుగడు ఆగుతాడా కొండ దెబ్బకే? గట్టిగా దేవుని స్తుతించుదాం. పారిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే అందరూ పారిపోయారు. వాళ్ళు అక్కడ ఒకడి మీద పడి తొక్కిసలట్లు చచ్చిపోయారు. ఎందుకే వీళ్ళు కత్తి వాడలేదు. యెహోషాపాతు సైన్యం చేతుల్లో కత్తులు ఉన్నవా చెప్పాలి మీరు నాకు. ఇలాగనొచ్చు కదా, మీ లాంగ్వేజ్ బాగుంటుందండి. ఇలాగనాలా లేవు అని ఇలా కొట్టుకోవాలా? నేను మనకి కాలేజీ పాడిందే పాట పాస్పోర్ట్ దాసరా. గిద్యోను సైన్యము ఎంతమంది, డ్యూటీలు చేతపట్టి ఊదగా యుద్ధం యెహోవాదే, మన ఊరక నిల్లచుండి జయం పొందేదం. యుద్ధం యెహోవాదే, మన ఊరక నిల్లచుండి జయం పొందేదం. హల్లెలూయా. కంబళి చెట్లు సౌండ్లతో కొట్టేశాడు జనం. ఆ చెట్లు సౌండ్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధానికి వెళ్ళంటే ఇంకేముంటుంది, వాళ్ళకి జీవోత్సవాలు అయిపోయారు అనమాట. గుండెలు అదిరిపోయి అనుకుంటాను హార్ట్ అటాక్ చచ్చిపోయారు ఉంటారు. దావీదు ఈజీగా కొట్టేశాడు. అక్కడంట వాళ్ళ బొమ్మలు వదిలేసి వెళ్ళిపోయారంట. ఏంటంటండి బైబిల్లో ఉంటుంది చూడండి, బొమ్మలు వదిలేసి వెళ్ళిపోయారంట. బొమ్మలన్నీ తెచ్చేసుకున్నారట. వాట్ ఈస్ దట్ బొమ్మలో? అదే ఒకటి కావాలి ఇక్కడ కేసు తేలాలి. ఆ బొమ్మలు ఏంటి చెప్పండి. వాళ్ళు యుద్ధాలకు వెళుతూ వాళ్ళు వేటినైతే నమ్ముకుని ఆరాధిస్తారో ఆ బొమ్మలు కూడా పట్టుకెళ్తారండి. ఎందుకంటే ఈ బొమ్మే నాకు విజయం ఇస్తుందని. వాళ్ళ బొమ్మల మీద ఉన్నంత నమ్మకం వాళ్ళ మీద కూడా ఉండదండి వాళ్ళకి. అర్థమైందా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండదండి. దేని మీద నమ్మకం అంటే కంబళ్ళ చెట్లు సౌండ్లు పడగొట్టాడు దేవుడు. దేవుడి స్తోత్రాలు. ఒక్కసారికి బొమ్మలు వదిలేసి పారిపోయారట. వాళ్ళని తరిమి కొట్టారు. వాళ్ళు వదిలేసిన బంగారు బొమ్మలన్నీ తెచ్చేసుకున్నారు. పూజించడానికి అది కరగబెట్టుకుంటారు. దేవుడి స్తోత్రాలు. మీరు ఇలాంటి బొమ్మలే మనకు బైబిల్లో ఇంకొక స్థలంలో కూడా వదిలేసినట్టుగా ఉంటుంది. రాహేలు కూడా బొమ్మలు తెచ్చుకుంది కదా. వెరీ గుడ్ రా, బొమ్మలు తెచ్చుకుంది. లాస్ట్లో ఆ మాట చూడండి ఒకసారి. 1 సమూయేలు 31:9 కూడా వారు ఉందండి.
ఇక్కడ కూడా రాశాడు 31:9 మొదటి సమయంలో. అదే సౌలు చేసినటువంటి లాస్ట్ వార్ అన్నది. చదవాలి త్వరగా అమ్మా. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మలను గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశంలో నలుదిశలా వాటిని పంపిరి. బొమ్మలు అనే పదం చూడండి. బొమ్మల గూళ్ళలోను జనులలోను బొమ్మలు ఉన్నాయి వాళ్ళకి గుళ్ళల్లో. ఆ బొమ్మలు పట్టుకుని యుద్ధాలకు వెళ్తారండి. అది విషయం చెప్పడానికి చెప్పాను నేను. గుళ్ళల్లో ఉండే బొమ్మలు పట్టుకుని వీళ్ళు ఎక్కడికి వస్తారంటే వారికి వస్తారు. వాళ్ళ బొమ్మలు వాళ్ళకి విజయాలు ఇస్తున్నాయి, మనకు బొమ్మ ఏది లేదని చెప్పి ఈ బొమ్మగాళ్ళు, ఏ బొమ్మగాళ్ళు చెప్పాలి, ఇశ్రాయేలీలు వాళ్ళని చూసి దరిద్రమైన అలవాటు ఒకటి చేసుకుంటానికి మందస్థాన్ని పట్టుకుని వెళ్ళారు. మందసాన్ని అట్టుపోయారు. మీకు అర్థమైందా? మందసాన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ బొమ్మల దగ్గర ఎట్టుకున్నారు. ఇది అట్టుకెళ్ళి పోనీ వాళ్ళు ఏదో చేతగాని వాళ్ళు లేరనుకోండి, ఆ మందసం చేతగాందా తలెర కొట్టి కట్టకట్టి పక్కన పెట్టింది అక్కడ. దేవుడి స్తోత్రాలు. మీకు అర్థమైందా నా మాటలో? ఎంతమందికి తెలుసండి సబ్జెక్ట్? వెరీ గుడ్. నేను ఇంకా వివరించలే. మందసాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ గుళ్ళో వాళ్ళ ఈ దేవుడు మందసాన్ని పెట్టుకుని వెళ్తే తెల్లారేసరికి ఏమైనాయి అంటే అది అనమాట. బొమ్మ సంగతి ఏంటో బొమ్మ చూపెట్టాడు దేవుడు అక్కడ. దేవుడి స్తోత్రాలు. చాలా చరిత్రలు ఉంటాయి కనుక ఒకటే చెప్తున్నాను మీకు నేను. దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. దావీదు ఎవరి మీద అన్యాయంగా యుద్ధానికే దావీదు జీవితంలో చేసిన ఒకే ఒక తప్పని బైబిల్లో రాస్తుంది. అదేంటంటే ఊరియాని చంపించటం. ఏంటంటే అది ఊరియాని చంపించటం. అది తప్ప మరి వేరొక నేరం లేదని చెప్పాడు. మరి తర్వాత దేవుడు దగ్గర అతడు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. దేవుడు మరలా అతను ఆశీర్వదించి శిక్ష కూడా వేస్తాడు దేవుడు. ఊరియాని చంపించినందుకు దేవుడు శిక్ష ఏమన్నాడు తెలుసా? నీ కుటుంబంలో ఎప్పుడు కూడా మరణాలు సంభవిస్తాయని చెప్పాడండి. అమ్నోను చనిపోయాడా? అబ్షాలోను చనిపోయాడా? చెప్పండి గట్టిగా. అదోని చనిపోయాడా? ఏమండి ఇలా కొడుకులు చనిపోయినటువంటి కూతురు చేర్చబడిందా? ఏం సుఖం అనుభవించాడు? ఊరియాని చంపించిన శాపం, నేరం అది. దేవుడు ఏమైనా వదిలిపెట్టాడు దావీదుని? చెప్పలే. తప్పు చేసిన వాడిని దేవుడు ప్రవక్తలను కూడా కొట్టాడు బైబిల్లో. అంత న్యాయవంతుడు బైబిల్ దేవుడు. గట్టిగా దేవుని స్తుతించుదాం. తప్పు చేసిన వాడిని ప్రవక్తను కూడా వదలలేదు దేవుడు. దేవుడి దగ్గర ఎప్పుడు నావాడు తనవాడు ఉండదో. వాక్యానుసారంగా నడిచినంతసేపే నావాడు. వాక్యాన్ని గీత దాటి అవతలకి వెళ్తే ఆడు బయటోడి కింద లెక్క దేవుడికి. ఆడు ఎవడైనా సరే, ఏ జాతి వాడైనా సరే. అదే అవతల జాతి వాడు దేవుడు వాక్యానుసారంగా ఒకవేళ నడవటానికి ఇష్టపడి బయటకు వస్తే ఇమ్మీడియట్గా ఆయన కంచి తీసేసి లోపలికి లాక్కుంటాడు ఆయన. దేవుడి స్తోత్రాలు. మోయాబు దేశంలో నుంచి రూతుని తెచ్చుకున్నాడు. ఎరుకోలు దేశంలో నుంచి రాహాబును తెచ్చుకున్నాడు. ఏమా నీతిమంతురాలైన తామారుని కుటుంబంలోకి చేర్చుకున్నాడు. నాకంటే నువ్వు నీతిమంతురాలు అన్నాడు వాళ్ళ మాంగారం. ఎవరిని? తామారుని. ఇలా ఎంతోమందిని కృప ద్వారా చేర్చుకున్నాడు. అన్యజనుల్ని దేవుడు తక్కువగా చేయలేదని కూడా మీకు మనవి చేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. అంటే ఈరోజు వర్తమానాన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే గట్టిగా చెప్పాలి ఏమా, దేవుడు చెప్పిన ధర్మం ప్రకారం, వాక్య ప్రకారం మనం నడిస్తే అన్యునైనా చేర్చుకుంటాడు. వాక్యాన్ని తప్పితే స్వజనంగానైనా బయట ఆడేస్తాడు. గట్టిగా చెప్పండి, గట్టిగాను ఈ మాట. స్వజనంగానైనా బయటపడేసేస్తాడు వాక్యం తప్పితే. వాక్యానుసారంగా ఒకవేళ బయటోడు కనుక, విగ్రహారాధికుడు కనుక మంచిగా నడిస్తే వాడిని కూడా తెచ్చుకుని హక్కును చేర్చుకునే దేవుడు ఈ బైబిల్ దేవుడు అని కూడా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. దావీదు ఎక్కడో అడవుల్లోనూ ఒంటరిగా ప్రాణ భయాలతో బ్రతికిన వ్యక్తిని, అతని యొక్క యథార్థత, అతని యొక్క వ్యక్తిత్వం, నిస్వార్థమైనటువంటి మనస్తత్వము, నిష్కల్మషమైన మనస్తత్వము, దేవుణ్ణి సృష్టికర్తతో పరిచయాలు పెంచుకున్నటువంటి వ్యక్తిత్వం, అతను తీసుకెళ్ళి ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరిని తీసుకెళ్ళి
ఇశ్రాయేలులకి కాపరిగా చేసావు, నువ్వు ఒక దేశానికి చక్రవర్తిగా చేసావు. నీకు వందనాలు ప్రభువా. చుట్టుపక్కల దేశాల వాళ్ళు కూడా దావీదుతో ఎంతో స్నేహభావం కలిగి అతనితోటి యుద్ధాలు చేయటం మానేసి కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని దేశాలకి చక్రవర్తిగా చేసావు అతన్ని. ఒక అద్భుతమైన పరిపాలన చేశాడు, ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించాడు. అతని పక్షంగా నువ్వు యుద్ధాలు చేసావు, అతనితో నీ సన్నిధి ఉంచావు. నాకు ఇష్టానుసారమైన మనుషుడని స్టేట్మెంట్ ఇచ్చావు అతని గురించి. నీకు వందనాలు ప్రభువా. మేము కూడా మా జీవితంలో ఆశీర్వదించబడాలంటే యథార్థమైన జీవితం కలిగి జీవిస్తే, మేము మమ్మల్ని దీవించు అని మేము అడగకుండానే నువ్వు దీవించే దేవుడు అయి ఉన్నావు. ఆ గొప్ప కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ, మంచి దేవుడా, మేము నీ బిడ్డలుగా ఉండి మేము నీకు దోషం చేస్తే మమ్మల్ని కూడా నువ్వు వెలపలకు నెట్టే దేవుడు అయి ఉన్నావు. అవును బాబు, నీకు వందనాలు చెల్లిస్తూ, అలాగే నీ కోపానికి మేము గురి కాకుండా ఎప్పుడు కూడా నీకు ఇష్టం లేని పనులు చేసి మేము నీకు విరోధులుగా మారకుండా ప్రభా, మేము సన్మార్గములో నడుస్తూ నీ మాటల చొప్పున అనేకులైన అన్యజనులను కూడా ఈ సన్మార్గం వైపు, ఈ సన్మార్గాన్ని మేము వాళ్ళకు కూడా పరిచయం చేయడానికి నీ కృప దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. కానుకలు పట్టండమ్మా, కానుకలు తీసుకురండి. కానుకలు పట్టండి.